తేదీ 17/9/2025 అనగా ఈ రోజు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవం మరియు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి దినోత్సవం 1948 సెప్టెంబర్ 15న నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందింది. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసి నిజాం పాలనకు ముగింపు పలికింది. తెలంగాణ ప్రజల స్వతంత్ర పోరాటానికి ప్రతీక నిజాం పాలనలో అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, స్వతంత్ర సమర యోధులను స్మరించుకోవడం జరిగిందన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నాగూడెం డిప్యూటీ చెన్నన్న గారు ఒక్కటే నిమిషం వేదికను పరిచయం చేసుకుంటూ నమస్కారాలను తెలియజేయాలని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ విమోచన దినోత్సవానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్నటువంటి ప్రజాపాలన దినోత్సవాన్ని సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విశేషంగా మన కుటుంబ సోదరులందరికీ నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా ఎన్నో ఇటువంటి వేడుకలు జరుపుకుంటూ వాళ్ళ పార్టీని ముందుకు ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. పాలకుర్తి వాళ్ళ మామ వాళ్ళ దొడ్డి కుమరా అనేది అక్కడే మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వరంగల్ ప్రాంతానికి చెందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం రాలే అవన్నీ కూడా నవాబు పాలనలో ఉన్నది కాబట్టి అప్పుడు వీళ్ళందరూ పోరాటం చేసిండు. వాళ్ళు పోరాట ఫలితమే ఈ రోజున మనం స్వేచ్ఛ వాయువులోని గాలిని స్వేచ్ఛగా తీసుకున్నాం. అప్పుడు వేలాది ఎకరాలు మరి పటేల్ పట్వారి వ్యవస్థ కింద అదేవిధంగా దేశముఖులలో మరి వాళ్ళ చేతుల్లో ఉండేది. ఆ విధంగా మనం పోరాటం చేసి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని కూడా మున్ముందు నడిపించాలని దీని ఆవిష్కర్త కూడా మన అందరికీ యూత్ నాయకులకు మహిళలకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరియు ప్రజాపాలన దినోత్సవం
ప్రజాపాలన అంటే మనం చూస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదో అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మనమందరం ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిగా వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం అంటారు, కొన్ని పార్టీలు తెలంగాణ విలీన దినం అంటారు, కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విద్రోహ దినం అనేది కూడా 3 రకాలుగా వివిధ పార్టీలు మాట్లాడడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యాలలో మరి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయడం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతాన్ని అంతా కూడా మరి నిజాములు, నవాబులు, రజాకారులు, దేశ్ముఖులు, పట్వార్లు, పటేళ్ళు, గుత్తందారులు, పెద్దందారులు మరి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆ రోజున తెలంగాణ ప్రాంతంలో సాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, అదేవిధంగా మందంగి షేక్ బందంగి కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంపై పరకాల్లో ఒక పోరాటం జరిగింది. పరకాల్లో అక్కడ కాసిం రజ్వీ అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర మహాసభ కార్యకర్తలు పెద్ద ఎత్తున అందరూ గుమిగూడి మరి ఈ రజాకారులను అదేవిధంగా నవాబ్ పోలీసులను ఎదుర్కొనే ఆలోచనతో మరి ఆ రోజున చాలామంది మరి కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయిన సందర్భాలు కూడా పరకాల్లో ఉద్యమంతోనే నడిచింది. ఇదంతా కూడా ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో వరంగల్ జిల్లా ఉమ్మడి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ రాయపర్తి, మన చాకలి ఐలమ్మ ఉన్నది,